హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. ఈ వీడియోలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు, అసలు వస్తుందా రాదా అనే విషయాని కోసం మనం చర్చిద్దాం. అయితే జాబ్ క్యాలెండర్ కోసం మనం వీడియో కూడా చేసాం. జాబ్ క్యాలెండర్ అంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్. మరి గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా అందులో ఇస్తే అత్యంత వేగంగా ఇవ్వచ్చు. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఈ ఇయర్లో వచ్చే నోటిఫికేషన్లు ఏవైనా ఉన్నాయంటే అది ముందుగా ఎండోమెంట్ ఫారెస్ట్, మెయిన్ ఫారెస్ట్. ఆల్రెడీ ఏపీపీఎస్సి కూడా రీసెంట్లీగా మన సెక్రటరీ గారు ఫారెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ను, దాని ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ కూడా అతి త్వరలో ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి మనకి ఫారెస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎండోమెంట్ కూడా సీఎం గారే 100 పోస్టులు ఎండోమెంట్ భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఎప్పటి నుంచో మనకి వార్తల్లో ఉంది. ఏపీపీఎస్సి కూడా దాన్ని ధృవీకరించింది. ఆ నోటిఫికేషన్ వస్తుంది. మరి గ్రూప్ 2 సంగతి ఏంటి? అయితే ఇంతకీ ఉందా లేదా అనే విషయాన్ని చెప్తే ఒక విషయం గుర్తుంచుకోండి సార్. బయట చాలామంది నెగిటివ్ థింకింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చదువుకుంటారు, రాదు రాదు అని చెప్పి ఈ విధంగా చేసిన వర్గం కూడా ఒకటి ఉంటుంది. ఈ టెలిగ్రామ్స్లో కానివ్వండి, మిగతా ఏదైతే ఉందో ఆ యొక్క సోషల్ మీడియా అంతా కూడా. నేను ఒకటే చెప్తానండి, ఏ నోటిఫికేషన్స్ అయినా సరే ఇది బ్యూరోక్రాట్స్ అంటే మనకి ప్రభుత్వ వ్యవహారంలో ఎలా ఉంటుందంటే ఏదైతే ఆ యొక్క ఖాళీలు ఉన్నాయో భర్తీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని. కానీ ఎలక్షన్లో భాగంగా గెలిచేటప్పుడు ఒక నోటిఫికేషన్, ఎలక్షన్కి వెళ్ళే ముందు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా మారింది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఎండోమెంటు, ఫారెస్టు ఇటువంటి నోటిఫికేషన్లు ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినవి. గ్రూప్ 2 అనేది ఏంటి సార్ అంటే అన్ని డిపార్ట్మెంట్లో ఉండే ఎగ్జిక్యూటివ్ ఆర్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. మరి అన్ని డిపార్ట్మెంట్లో ఉండే ఖాళీలు భర్తీ చేసే గ్రూప్ 2 ఎందుకు రాదు? మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మనందరం గ్రాడ్యుయేట్స్. సో గ్రాడ్యుయేట్స్ థింకింగ్ ఎలా ఉండాలి? సో పాజిటివ్ వేలో ఉండాలి, నెగిటివ్ వేలో ఉండరాదు. నాకు ఒక ఐడియా ఉంది అండి. 2008కి డిఎస్సి చదివేటప్పుడు, మేము చదివే ముందు 2006లో ఒక డిఎస్సి ఇచ్చారు, చాలా పెద్ద డిఎస్సి. ఆ తర్వాత మేము డిఎస్సికి ప్రిపరేషన్ చేసేటప్పుడు అసలు రాదు, నోటిఫికేషన్ రాదు, మీరెందుకు చదువుతున్నారు అని చెప్పేసి చాలా నెగిటివ్ అనమాట. మరి రాదని చెప్పేసి 50,000 నోటిఫికేషన్ వచ్చింది. సో తదుపరి ఆగిందా? 2008 తర్వాత 12 నోటిఫికేషన్ వచ్చింది, 14 నోటిఫికేషన్ వచ్చింది, 16 నోటిఫికేషన్, 18 నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు 24 నోటిఫికేషన్ వచ్చింది. ఒక్కసారి మీరు వాస్తవాలను చూసుకోండి. సో ఇదంతా కూడా ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఏది కూడా ఆగదండి, కాకపోతే ఆలస్యం అవుతుంది. మరి గ్రూప్ 2 నోటిఫికేషన్ వరకు ఏంటి సార్ అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ ఇయర్ అయితే వస్తుందని నేను చెప్పలేనండి. 2026 జనవరి నుంచి మే మధ్య ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది. ఇంకో విషయం ఏంటంటే 2024 మే నాటికే గ్రూప్ 2 ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్లో కొన్ని డిపార్ట్మెంట్లవే 600 పైన ఉన్నాయి. మరి ఇప్పుడు 2025 మనము ఇక్కడ వచ్చేసరికి జూన్ జూలైలోకి వచ్చేస్తున్నాం కదా. మరి ఇప్పటికీ ఖాళీలు చాలా ఎక్కువ రిటైర్మెంట్స్ అవుతున్నాయి. ఏదైతే ఏజ్ 2 years పెంచారో దా పీరియడ్ కూడా అయ్యింది. ఇప్పుడు ఇంకా ఎన్ని పోస్టులు ఉంటాయి? ఒకవేళ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధితో ఇస్తే 1500 పోస్టులతో నోటిఫికేషన్ రావచ్చు. మీరు ఒకటే గమనించండి, గత గవర్నమెంట్లో 5 పోస్టులు అన్నారు, 80 పోస్టులు అన్నారు, 180 అన్నారు. అసలు గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది చాలా పెద్దది రాదని చెప్పి చాలామంది చిన్న నోటిఫికేషన్ ఏం చదువుతూని డిలే పడ్డారు. 906 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. ఈ డిలే పడిన వాళ్ళందరూ తర్వాత పశ్చాత్తాపడి అయ్యో మొదటి నుంచి మేము చదువుకున్నాం కాదు, అనవసరంగా టైం వేస్ట్ చేసేసాం అని చెప్పేసి బాధపడ్డారు చాలామంది మన స్టూడెంట్సే. అందుకే అటువంటిది ఏది కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిలే చేయొద్దు. ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ 2 లాంటి సర్వీసెస్కి చాలా పోటీ ఉంటుందండి. మెయిన్గా గ్రూప్ 2లో నాన్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళు, అలాగే టీచర్స్ కానివ్వండి, బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి, రైల్వే కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, అన్ని గవర్నమెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు పై స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక చార్మింగ్ గల పోస్టులు, సబ్ రిజిస్ట్రార్, డిటి, ఏసీటీఓ, మరి మున్సిపల్ కమిషనర్ పోస్టులు కావాలని ఎప్పుడు కూడా చదువుతూ ఉంటారు. సో అందువలన ఈ యొక్క పోటీ ఎక్కువ ఉంటుంది కనుక మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సక్సెస్ సాధించలేరు. ఒకటే గుర్తుంచుకోండి సార్, ఏదైనా కానివ్వండి, ఒక వ్యాపారం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక ఉద్యోగం కానివ్వండి, మనము ఏ విధంగా ఉండాలంటే ఓర్పుతో, సహనంతో మన ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చూడండి, మనం చూస్తాం, ఒక చిన్న బడ్డీ పెట్టాడురా ఈరోజు 5 బిల్డింగ్లు కట్టాడు, ఇన్ని షాపులు పెట్టాడు అంటాం. ఎలా వచ్చింది? ఆ కన్సిస్టెన్సీగా ఓర్పుతో నమ్ముకున్న దానిపైన ప్రయత్నం చేస్తూ కష్టపడితే అంత సాధించగలుగుతారు. మనమేనంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాక కాకుండా ఇప్పటి నుంచి రోజువారీ నీ ప్రిపరేషన్ చేస్తూ, రోజులో నీకున్న సమయం ఉంటుంది, నువ్వు దాన్ని అనవసరంగా సమయాన్ని దుర్వినియోగం చేసి
ఈ యొక్క సాధారణమైన కార్యకలాపాలకు ఉపయోగిస్తావు, దానివల్ల నీకు ఉపయోగం ఏముంది? అదే సమయాన్ని నువ్వు ఖచ్చితంగా నీ యొక్క ఇన్వెస్ట్మెంట్గా, దేని ఇన్వెస్ట్మెంట్గా, గ్రూప్ 2 గ్రూప్ 1 లాంటి మంచి పోస్టులు సాధించడానికి ఒక ఇన్వెస్ట్మెంట్గా పెట్టి నువ్వు కన్సిస్టెన్సీగా చదువు. నువ్వు ఓన్గా చదువుతావా, లేదా మాలాంటి యొక్క మెంటర్స్, ఆల్రెడీ సక్సెస్ అయిన మాలాంటి మెంటర్స్ని ఫాలో అవుతావా, అది నీ ఇష్టం. కానీ నీ ప్రిపరేషన్ నువ్వు కొనసాగించు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న ఉద్యోగం సాధించిన రోజు నీకు ఇవన్నీ కూడా ఒక జర్నీగా తెలుస్తాయి. సో అందువల్ల చూడండి, ఇప్పుడు సిపిటికి కూడా మనకి మొన్నటి వరకు కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అవుద్దా లేదు అనుకున్నాం. ఇప్పుడు సిపిటికి కూడా ఆల్రెడీ ఏపీఎస్సీ సన్నద్ధం చేస్తుంది. మరి మన స్టూడెంట్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. సిపిటి మనము స్టార్ట్ చేసిన తర్వాత మన యాప్ నుంచి 481 మంది సిపిటికి సెలెక్ట్ అయ్యారండి. సిపిటికి సెక్షన్ ఇచ్చాం, 481 మందికి సిపిటి సెలెక్షన్ ఇచ్చాం. సార్ ఎందుకు ఇది చూపిస్తున్నారంటే, చాలామంది నేను ఓరల్గా చెప్తే మీరు ఖచ్చితంగా సార్ మీరు నిజమేనా అంటారు. కనుక ఈ యొక్క మన యాప్లో ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ యొక్క చూడండి సిపిటి క్లాసెస్ గ్రూప్ 2 ఏదైతే ఉందో ఈ క్లాసుల్లో 481 మందికి మనము ఈ యొక్క సిపిటి సెక్షన్ ఇచ్చాం. అయితే ఒకటే సార్, మన గ్రూప్ 2కి మనం ఎంతగా సెక్షన్ ఇచ్చామో మన స్టూడెంట్స్ అందరికీ తెలుసు. అయితే ఆ సెక్షన్ ఇవ్వడం వలనే ఈరోజు ఎంత మంచి పేరు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్కి వచ్చింది. అది నా ఒక్క విజయం కాదు, 7 మంది మెయిన్స్ ఫ్యాకల్టీ, అలాగే 4 ఫిల్మ్స్ ఫ్యాకల్టీ, వీళ్ళందరూ కూడా మీకు సక్సెస్ ఓరియంటేషన్లో వచ్చారు. ఆన్లైన్ యాప్ అంటే ఏదో మెంటర్షిప్ అని పీడిఎఫ్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టేది మన కాదండి. మనం కంప్లీటెడ్గా మీకు ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే కోచింగ్ ఉందో అంతకి 100 రెట్లు, అందులో లేని బెనిఫిట్స్ కూడా మనం ఈ యొక్క ఆన్లైన్లో అందిస్తున్నాం. ఎలా సార్ అంటే, ఆఫ్లైన్లో కోచింగ్ 4 నెలలు 5 నెలలు 6 నెలలు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చినంత వరకు నీకు సంబంధం ఉండదు. కానీ మన ఆన్లైన్లో కోచింగ్ అనేది ఎగ్జామినేషన్ ముందు రోజు వరకు కూడా నీకు కన్సిస్టెన్సీగా గైడెన్స్ ఇస్తాం, మెటీరియల్ ఇస్తాం, అదేవిధంగా మెంటర్షిప్ ఇస్తాం, అన్నీ అందిస్తాం. మీరు ఎప్పుడైతే ఆటోమేటిక్గా డిమోటివేట్ అవుతారో అప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వరకు నడిపిస్తూ ఉంటాం. అది మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఆఫ్లైన్ కోచింగ్లో మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ వరకు కరెంట్ డేటా అనేది మీకు కష్టం. కానీ మన ఆన్లైన్లో ఆ ఎగ్జామ్ వరకు కరెంట్ డేటా మెటీరియల్ ఇస్తాం, దాని మీద క్లాసులు కూడా మనం చేస్తున్నాం. సో మన ఇన్స్టిట్యూట్ సంబంధించి 20 మంది టీం సార్, గ్రూప్ 2కి అయితే 12 మంది టీం. టోటల్గా ఈ 12 మంది టీం కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసులు మీకు లైవ్ క్లాసులు మీకు చెప్తారు. మరి ఈ యొక్క లైవ్ క్లాసుల్లో భాగంగా నేను చేసేది ఏంటంటే, అన్ని క్లాసులని ర్యాపిడ్ రివిజన్ కూడా మీకు అందించాను గత షెడ్యూల్లో. అయితే ఒకటే సార్, ఏంటి సార్ అంటే, ఇదే మీరు గుర్తుంచుకోండి, మీకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన యాప్ ద్వారా మీరు 5 ఇన్స్టాల్మెంట్లలో ప్రతి మంత్కి ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం. 1000 రూపాయలు. ఈరోజు ఎల్కేజీ పిల్లవాడికి కూడా ట్యూషన్కి పంపితే కట్టే ఫీజు అది. ఆ 5 నెలలకే 5 కట్టాక 2 సంవత్సరాల వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఎగ్జామ్ వరకు మీకు ప్రిపరేషన్కి. నేనేమంటానంటే, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఈ ఇయర్లో లేదు కదా, మేము ఎందుకు కోచింగ్ తీసుకోవాలనే మీకు ఒకటే చెప్తుంది ఏంటంటే, ఎప్పటి నుంచి చదివితేనే మీరు సక్సెస్ అవుతారు. అలా అని చెప్పి నోటిఫికేషన్ తరువాత ఉన్న ఫీజు ఇంతే ఉంటుంది, ఇప్పుడు ఇంతే ఉంటుంది. మీకు ఒక మెయిన్ ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని నడిపించడానికి డైలీ ఒక షెడ్యూల్స్ని మేము ఇస్తూ మీకు ఎగ్జామ్ వరకు కన్సిస్టెన్సీగా మీకు నడిపిస్తూ ఉంటాం. అందువలన ఎగ్జామినేషన్ వరకు కూడా ఈ యొక్క కోచింగ్ అనేది, లైవ్ కోచింగ్ అనేది కంటిన్యూగా కన్సిస్టెన్సీగా మీకు అందిస్తాం. సో అందువలన మీరు ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడో ఉంది కదా అప్పటికి అని కాకుండా ఈరోజు మీరు స్టార్ట్ చేయండి. ఒకటే గుర్తుంచుకోండి సార్, నేను చెప్తున్నాను, 2018లో మనకి ఇక్కడ ఆఫ్లైన్లో కోచింగ్ వచ్చిన 4 ఇప్పుడు గ్రూప్ 2కి సెలెక్ట్ అయ్యారు. ఒక అబ్బాయి రమణ 239 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత మనకి ముకుంద అనే అబ్బాయికి 230 మార్కులు వచ్చాయి. అదేవిధంగా రామ్జీ అనే అబ్బాయికి ఏమో 228 వచ్చాయి. రమ్యశ్రీ అనే అమ్మాయికి 226 వచ్చాయి. వీళ్ళలుగురు కూడా ఏంటి సార్ అంటే, ఒకటే అప్పటి నుంచి చదువుతూ ఆఫ్లైన్లో కోచింగ్ అప్పుడు అందరు తీసుకున్నారు. తరువాత ఓన్లీ ఈ లోకల్ వాళ్ళు, స్టేట్ మొత్తం చెప్పట్లేదు, నా దగ్గర ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే తర్వాత యాప్ ఫాలో అవుతూ కన్సిస్టెన్సీగా చదివారు. అంటే మీరు ఎప్పుడూ కూడా గ్రూప్ 2 లాంటి పోస్ట్కి ఏదో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాం మెయిన్స్ అనేది కాకుండా ఎప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ ప్రిపరేషన్ అనేదే మీకు సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ పోటీలో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో జాయిన్ అయిన మన విద్యార్థులందరికీ కూడా మన ఫ్యాకల్టీ అందరి యొక్క మొత్తం లైవ్ క్లాసులు మరలా చెప్పిస్తూ నేను మీకు ఇస్తున్న హామీ ఏంటంటే, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయ్యేలోగా, అంటే కొత్త నోటిఫికేషన్ అయ్యేలోగా
మీకు ఏవైతే బేస్ ఈరోజు ఇండియన్ ఎకానమీ ఉందండి, ఈ అకాడమీ సంబంధించి సుమారుగా 1000 పేజీలు ఉంది. దీన్ని పీడిఎఫ్ చేస్తూ అకాడమీ బేస్డ్ క్లాసులు కూడా నేను అందిస్తాను. అంటే చాలామంది ఏంటంటే నేను ఆ బుక్ చదవలేదు, ఇంపార్టెంట్ అనే ఫీర్ ఉంటుంది. సో ఈ విధంగా అకాడమీ ఉంది. ఈ అకాడమీ మొత్తాన్ని పీడిఎఫ్ చెప్తే స్లైడ్లో పెట్టి ఈ పీడిఎఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ మన క్లాసులు ఉంటాయి, మరలా క్లాసులు ఉంటాయి, దాంతోపాటు అడ్వాంటేజ్గా. మరి అదేవిధంగా ఏపీ హిస్టరీకి వచ్చేసరికి మనకి చూడండి, పీవీకే ప్రసాదరావు, హనుమంతరావు, ఈ బుక్స్ అన్నీ కూడా పీడిఎఫ్ చేసి పీడిఎఫ్ పెట్టి లైన్ టు లైన్ క్లాసులు అన్నమాట. మరి అదేవిధంగా మనకి చూస్తే పాలిటీకి వచ్చేసరికి స్టాండర్డ్గా లక్ష్మీకాంత్ బుక్ అంటారు. ఈ బుక్ కూడా పేజ్ టు పేజ్ ప్రతి లైన్ టు లైన్ కూడా మీకు పీడిఎఫ్ పెట్టి ఎక్స్ప్లెనేషన్. ఆల్రెడీ మన క్లాసులు ఉన్నాయి, మరలా కొత్తవి ఫ్యాకల్టీలు చెప్తారు. నా వరకు నేను మీకు చేయదలుచుకున్న ఒక మంచి ప్లాన్ ఏంటంటే, మీరు ఏదైతే ఈ యొక్క స్టాండర్డ్ బుక్స్ అంటారో అందులో ప్రతిదాన్ని కూడా మీకు ఎగ్జామ్ అయ్యేలోపు ఈ క్లాసులో ప్రతిదీ చేసే బాధ్యత నాది. మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీకి అకాడమీ, అలాగే పిఎంఎఫ్ 15 ఇవన్నీ కూడా పీడిఎఫ్లు పెట్టి, పిఐబి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా పీడిఎఫ్ పెట్టి మీకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇదంతటికీ కలిపి మీకు 2.5 సంవత్సరాలకు 5,000, అది కూడా నెలకు 1000 ఇన్స్టాల్మెంట్ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందండి? రోజువారీ ఈరోజు మీరు జాయిన్ అయిన నుంచి ప్రతిరోజు కూడా మీరు యాప్ను ఫాలో అవ్వచ్చు. డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయి. మీకు తెలుసు ఎగ్జామ్ దగ్గరలో స్మార్ట్ నోట్స్లు ఇస్తాం, స్మార్ట్ నోట్స్లు ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. అంతకుముందు ఎలాగైతే చేసామో దానికంటే అప్పుడు 0తో స్టార్ట్ అయ్యి ఎంత బాగా చేసామంటే, ఇప్పుడు అంతా మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి టీం ఉంది, అన్ని రకాలుగా స్టేట్లోనే దాని బెస్ట్ నెంబర్ 1 ఆన్లైన్ అనే ఒక మంచి మనపై నమ్మకం ఉంది. కనుక మేము మరింత ముందుకు అంటే ఇంకా బాగా మీకు అందిస్తాం. అర్థమైంది సార్? సో ఈ విధంగా ఒకటే గుర్తుంచుకోండి, మీలో లోపాలు ఏమున్నాయో ఆ లోపాలను ముందు రాసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్కి రీసెంట్లీగా నాకు తెలిసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పటివరకు చాలామంది మన స్టూడెంట్స్, నిన్న కూడా శ్రీకాకుళం నుంచి 2 స్టూడెంట్స్ వచ్చారు. అదేవిధంగా చాలామంది కలుస్తూ లేదా ఫోన్లు చేస్తూ చెప్పే లోపం ఏంటంటే, సార్ మీరు చెప్పేది మేము పెర్ఫెక్ట్గా చదువుతూ ఉన్నామనుకొని వేరే సోర్స్ అంటే యాక్చువల్గా ఏం చేసామంటే, ఇంకా ఎక్కువ సోర్స్ ఉంటే మాకు మంచి మార్క్స్ వస్తాయేమో అని చెప్పేసి మేము షెడ్యూల్ ఫాలో అవ్వలేకపోయాము. మేము వేరే సోర్సులు కూడా తీసేసుకున్నాము, ఏదేదో చదివేసి మైండ్ అల్లా కూడా ఆ ఎగ్జామ్కి వెళ్ళేసరికి సింపుల్ బిట్లు మేము చేయలేకపోయాము. ఇదంతా ఎందుకు జరుగుతుంది? నమ్మకం అనేది ఒకదానిపైనే పెట్టాలి. నేను అన్నీ ఇస్తాను సార్, సోర్స్ మార్కెట్లో ఎన్ని బుక్స్ ఉన్నాయో, అలాగే ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయో అవన్నీ సేకరించడానికి ఒక టీం ఉంది. మీరు ఇంకొక దానిపై ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు నాకు కావాలంటే మీకు చూపిస్తాను, మన యొక్క బుక్స్ అన్ని రకాల బుక్స్ నా దగ్గర ఉంటాయి. మీకోసం మేము అవన్నీ తీసుకుంటాం. మీరు వేరేగా కోర్సులు కానీ వేరే బుక్స్ కానీ మీరు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. మొత్తం మేము అంతా చేస్తాం. ఈరోజు గ్రూప్ 1కి అద్భుతంగా ఒక టీం, ఒక నోట్స్లే తయారు చేస్తున్నాం. సో ఒక టీమ్గా మేము తయారు చేస్తాం. మీరు కేవలం ఏంటి సార్ అంటే, మేము చెప్పిన క్లాస్ వినడం, ఈ మెటీరియల్ని ఉపయోగించుకోవడం, చదువుకోవడం, ఎగ్జామ్ రాయడం, ఇది ఒక్కటే చేస్తే చాలండి, ఇంకేం అవసరం లే. నా మీద 100% నమ్మకం పెట్టిన వాళ్ళు ఇప్పుడే మీరు జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో 1000 రూపీస్తో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇలా జాయిన్ అయితే ఇది గ్రూప్ 1, గ్రూప్ 2కి అయితే. అదే గ్రూప్ 1కు అనుకోండి, మన స్టూడెంట్స్ కోసం మరి 24,000 ఫీజుని 12,000, అది ఈరోజు కూడా 6 o'clock నేను యాప్ ఓపెన్ చేస్తాను, 2,000. ఆ గ్రూప్ 1 తీసుకున్నట్లయితే ఈ గ్రూప్ 2 కూడా మీకు అందిస్తాం. అంటే గ్రూప్ 1 అయిపోయిన తర్వాత ఈ గ్రూప్ 2కి వేరేగా చేయాల్సిన అవసరం లేదు. అలాగే గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 తీసుకుంటే ఏది తీసుకున్నా ఫారెస్ట్ కానివ్వండి, ఎండోమెంట్ కానివ్వండి, కోర్టు కానివ్వండి, ఏ నోటిఫికేషన్ వచ్చినా దానికి తగ్గట్టుగా అన్నిటికీ జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుందండి. ఆ స్పెషల్ పేపర్స్ అన్నీ కూడా మీకు చెప్తూ మరి ఆ నోటిఫికేషన్ దగ్గరలో ఒక మంచి షెడ్యూల్ ఇస్తూ మీకు ప్రతిదాన్ని రివిజన్ చేయించి మీకు క్లాసులు అందించే బాధ్యత నాది మరియు మన ఆర్ఎస్ రెడ్డి టీం. ఓకే సార్? సో అందరు స్టూడెంట్లు చెప్పేది ఒకటే సార్, మాకు పేపర్ ఈజీగా వచ్చినా చేయలేకపోయామంటే మిమ్మల్ని మేము ఫాలో అవ్వలేకపోయాం. ఫాలో అయ్యాం కానీ ఏమో ఎస్ఎన్టీకి ఏదో ఇచ్చేస్తారేమో. నేను చెప్పాను అప్పటికీ కూడా ఎన్నో వీడియోలు, మన వీడియోలు పాత ఉంటాయి, తీయండి, మన బుక్ చూడండి. ఈరోజు నేను చెప్తున్నాను, మన పేపర్ దగ్గర పెట్టుకోండి. ఈరోజు నేను కరెక్ట్ చేసింది కాదు, పాత బుక్సే. ప్రతి బిట్టు కూడా మన మెటీరియల్లో ఉంది, ప్రతి బిట్టు కూడా మన టెస్టుల్లో ఉంది. సో ఎందుకు మీరు చేయలేకపోయారంటే ఈ ఒక టెన్షన్, ఒక ఒత్తిడి, అంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ నేను ప్రిపరేషన్ అవుతున్నాను, ఇంకేదైనా సోర్స్ ఉంటే, ఇంకేదైనా చదివిస్తే, ఇంకా ఏదైనా ముందుకు వెళ్ళిపోతే బాగుంటుందని ఓవర్లోడ్ పెట్టుకోవడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు.
అయిపోయారు. ఈసారి అలాంటి కన్ఫ్యూజ్ ఏమీ లేకుండా మీకోసం అన్ని ఈ బుక్స్నే పీడిఎఫ్ పెట్టి చూపిస్తాను, లైన్ టు లైన్ చెప్తాను, బిట్ ఎలాగొస్తే చెప్తాను. అలాగే మన ఫ్యాకల్టీ టీం ఎవరైతే ఉన్నారో దేవేంద్ర సార్ కానివ్వండి, అలాగే ఉమామహేశ్వరరావు గారు కానివ్వండి, రమేష్ నాయుడు గారు కానివ్వండి, మన రామకృష్ణ గారు కానివ్వండి, సతీష్ గారు కానివ్వండి, మొత్తం అందరూ టీం అందరూ కూడా, సత్యారావు గారు కానివ్వండి, అలాగే ఫిల్మ్స్ టీం కానివ్వండి, ప్రతి ఒక్కరూ అన్ని మెటీరియల్ నుంచి సేకరించిన ఏవైతే క్లాసులు ఉన్నాయో అవి చెప్తారు. నేను మొత్తం ప్రతిదాన్ని కూడా ర్యాపిడ్ రివిజన్ చేస్తాను. ఈ స్టాండర్డ్ బుక్స్ కూడా మీకోసం కంప్లీట్గా ప్రతిదీ లైన్ టు లైన్ చెప్పి మీకు ఈ యొక్క భారాన్ని తగ్గించి మీకు 100% ఉద్యోగం వచ్చేలా మీ ముందుగా ఈ ప్రణాళిక వేసి ముందుకు తీసుకువెళ్తాం. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఆలస్యం చేయొద్దు. సో వెంటనే మీ ప్రిపరేషన్ చేయండి. సో మన యాప్తో పాటు మీరు ఫాలో అవ్వాలంటే యాప్ని తీసుకొని మీరు ఆ కోర్స్ తీసుకోండి. లేదా మీకు ఓన్గా ప్రిపరేషన్ చేయాలని ఆలోచిస్తే అదేనా చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వేచి చూడొద్దు. ఓకేనండి, థ్యాంక్ యూ.